ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నోరు మూస్తావా? జాతకం ఈ ఇంట్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాంటి జాతకాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న పనుల వల్ల ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు వస్తున్నాయని నా అనుమానం. నువ్వు నా పెళ్ళానివైనా సరే నేను కూడా అనుమానించక తప్పడం లేదు. ఈ విధంగా మాట్లాడక తప్పడం లేదు. అగోరించవ్లే. ఒక పక్కేమో విగ్రహం పట్టుకెళ్ళిన కాలుతుగాడు రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. ఇంకో పక్కేమో ఇలాంటి ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సినారియో చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ ఇంట్లో ఉండడం కంటే జేబు దొంగతనాలే చాలా సుఖంగా అనిపిస్తోంది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు. బొట్టు బంగారం, ఆ జీవితమే వేరు. పొద్దున్నే ఒట్టి ఓ సిగరెట్తో డే మొదలయ్యేది. సాయంత్రం ఓ క్వార్టర్ బిర్యానీతో ఎండ్ అయ్యేది. లైఫ్ని నాలా ఎంజాయ్ చేసేవాడు మరొకడు ఉండడు అనిపించేది. నీతో చేరిన దగ్గర నుంచి నాకు అసలు టెన్షన్. నీలా ఫుట్పాత్ ఆలోచనలతో బతకాలనుకునే వాడికి ఇవేం అవసరం లేదు. నువ్వన్నట్టు ఒక ఆటో, ఒక అద్దెల్లుంటే చాలు. నేను అలాంటి దాన్ని కాను. ఓ సింహాసనం, ఓ అధికారం, డబ్బు, హోదా, ప్రజల నుంచి జేజేలు కావాలనుకునేదాన్ని. నాలాంటి దానికి సరిపోదు. ఓ ఇంట్లో ఆధిపత్యం కోసం ఇద్దరి కోడళ్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఇలాగే టెన్షన్తో ఉంటుంది. ఏమో బంగారం, నేనైతే మొత్తం అలసిపోతున్నాను. అలలకి అలుపుంటుందా? ఉండదు. గెలుపు కోసం పోరాడే మనకి ఉండకూడదు. ఈ ఇల్లు ఏమైపోయినా, ఈ ఇంట్లో మనుషులు ఏమైపోయినా నాకనవసరం. నేను దేవుడి గదిలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఓ మహారాణిలా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? ఏంటిది? ముక్కు పుడక. ఏడువేడు రేయినా మొగడా ఎక్కడా? ఇక్కడ. నీ పొజిషన్ నా కాళ్ళ దగ్గర నాకు తెలుసు, కానీ ఇలా చూపించక్కర్లేదు. ఇదిగో, ముక్కు పొడక వల్ల ఇంకెన్ని దారుణాలు జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఇలా పక్కకిరా. వద్దు, నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది. లే. నేను ముక్కు పడకని సాధించుకోకపోతే ఈ బతుకే వేస్ట్. నువ్వు భయపడకు, ఎప్పటిలా ఉండు. నువ్వు మగాడివిరా బుజ్జి. అప్పుడెప్పుడైనా నేను మగానే ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్. దా, ఓ హగ్గిచ్చుకో. అప్పుడప్పుడు నేనిలా కంట్రోల్లో పెడుతూ ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.